ఫస్ట్ డే కలెక్షన్లు రెండో రోజు 1000 కోట్లు దాటిపోయింది. పెద్ది అంటే ఒక హైపు. బుచ్చిబాబు తీసిన రెండో సినిమా కాబట్టి సుమారు ఒక 3000 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. పెద్ది ఇండస్ట్రీగా మారిద్దని తన ఫ్యాన్ గా మాట్లాడుతున్నా. రామ్ చరణ్ డయాడ్ ఫ్యాన్. పెద్ది ఆల్ టైం బ్లాక్ బస్టర్ కాకపోతే అప్పుడు అడగండి. 3000 కోట్లు రెండో రోజు కాదు, మూడో రోజు కాదు, నాలుగో రోజు కల్లా 3000 కోట్లు వచ్చేస్తాయి. ఇది పక్క. అది బుచ్చిబాబు రెండు మామూలు సాంగ్స్ అయితే అమేజింగ్. మామూలుగా సాంగ్స్ అయితే అయిపోయి ఏ రమ్మని మాత్రం తింగాడు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సింపిరింగ్ ఆడయ్యా. ఎవడు చేయలేడు అలా. రామ్ చరణ్ చేయనట్టు ఎవడు చేయలేడు. చేత కాదు అంతే. అది స్క్రీన్ ప్లే మాత్రం దంచి బుచ్చిబాబు మాత్రం చంపేశాడు. ఈ సెలవు మాత్రం దాదాపు 5000 కోట్లకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుచ్చిబాబు ఏంటంటే తెలుసు కదా, రెండో సినిమాని 5 సంవత్సరాలు గ్యాప్ తీశాడంటే సినిమా ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవాలి మీరు. అది బుచ్చి అంటే నెంబర్ 1 4 కానీ 3 కానీ వస్తారని రామ్ చరణ్ ఎందుకు అన్నాడంటే ఇందుకే బుచ్చిబాబు అన్నది. సినిమా ఉంటది కాబట్టి బుచ్చిబాబుని 4వ స్థానంలో 3వ స్థానం డైరెక్టర్లో నెంబర్ 1 గా అవుతారని చెప్పారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు ఖచ్చితంగా నెంబర్ 1, 2 కాదు 1కే వస్తాడు. రాజమౌళిని కూడా మించిపోయేలాగా సినిమా తీస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సింపుల్, చాలా బాగుంది. ఫస్ట్ అప్ అంతా సూపర్. రంగస్థానాన్ని 10 సార్లు చూసా. ఆగలేదు. సూపర్. బ్లాక్ బస్టర్. జై పెద్ద. పెద్దగాడు కొట్టాడు గట్టిగా. సూపర్ సూపర్ బ్రో. చరణ్ యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ బీభత్సమైన ఫ్యాన్ అండి నేను. క్లైమాక్స్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. గూస్ బంప్స్ వస్తాయి. ఫ్యామిలీ మా ఫేవరెట్ సీన్ వచ్చేసి లాస్ట్ రన్నింగ్ అండి. లాస్ట్ రన్నింగ్ సీన్ అండి చాలా బాగుంటది. జాన్వీ కపూర్కి నేను దిష్టి పెడదాం అనుకున్నానండి, మేడం మిస్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా దిష్టి పెడతాను. సెకండ్ సినిమా అయినా కానీ చాలా బాగుందండి.